హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. మనం ఈ పొద్దు మాట్లాడుకోబోతున్నాం టీమిండియా ఇంగ్లాండ్ వన్డే సిరీస్కి ఇంగ్లాండ్తో ఆడబోయే వన్డే సిరీస్కి టీం అయితే వచ్చింది. ఆ టీం గురించి మాట్లాడుకుందాం. ఎవరెవరు ఉన్నారు, ఎవరు మిస్ అయ్యారు, ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే విరాట్ కోహ్లీకి అయితే స్టార్ మార్క్ ఉంది, అది ఎందుకు ఉంది. అలాగే తర్వాత టీంలోకి హార్దిక్ పాండ్యా అయితే లేరు. అలాగే మిగతా వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, బుమ్రా యాడ్ అయ్యారు. వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. కొంతమంది అయితే పోయిన మ్యాచ్లో ఆడిన వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ లేరు, వాళ్ళు కూడా వాళ్ళ ప్లేస్లో ఎవరు వచ్చారు ఏంటి అని మనం ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాము. మన టీమిండియా స్క్వాడ్లో ఈసారి జైస్వాల్ అయితే లేడు. జైస్వాల్ అయితే చాలా బాగా ఆడినాడు. తను ఆడిన మ్యాచ్లో అయితే ఆఫ్ఘనిస్తాన్తో ఆడిన మ్యాచ్ సెంచరీ చేశాడు. తన జస్ట్ 6 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్లో 2 సెంచరీస్ ఉన్నాయి. లాస్ట్ ఆడిన 3 మ్యాచ్లలో 2 సెంచరీలు కొట్టాడు. ఇంతకుముందు డిసెంబర్లో సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు అక్కడ ఒక సెంచరీ చేశాడు, అన్బీటబుల్ సెంచరీ తను. ఇక్కడ కూడా మన ఆఫ్ఘనిస్తాన్తో 106 రన్స్ ఎన్నో చేశాడు, నాట్అవుట్గా ఉన్నాడు. తనైతే చాలా బాగా ఆడుతున్నాడు. కానీ తను చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, చుట్టం చూపులాగా వచ్చాము, చుట్టం చూపులాగా వెళ్ళిపోవాలా అన్న ఒక అయితే నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు తనకు రిప్లేస్మెంట్గా వచ్చింది తనకి ఎవరికి, విరాట్ కోహ్లీకి. ఇప్పుడు విరాట్ కోహ్లీ టీంలోకి వచ్చే లోపల తను బయటికి వెళ్ళాల్సింది వచ్చింది. అది నాకు అది అనిపించింది. ఇప్పుడు తను అవసరం తను బయటికి వెళ్ళాడు, ఓకే పర్లేదు, విరాట్ కోహ్లీ వస్తున్నాడు ఓకే. కానీ ఇప్పటికి ఒక 15 ప్లేయర్స్ అయితే తీసుకుని వెళ్తున్నారు. ఇంకొక ప్లేయర్గా 16గా తను తీసుకుని ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే తను అంత మంచి ఫామ్లో ఉండేటప్పుడు తనకు అంటూ ఒకవేళ తను ఇప్పుడు ఓన్లీ టెస్ట్లు మాత్రమే ఆడుతున్నాడు, T20లకి అయితే తనకు ఛాన్స్ అయితే ఇంకా రాదు. ఎందుకంటే అక్కడ సంజు శాంసన్, అలాగే తర్వాత అభిషేక్ శర్మ ఉన్నాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అలాగే ఓపెనింగ్ అక్కడ చాలా స్పేస్లు అయితే ఉన్నాయి కాబట్టి తను T20లలో కష్టమే. వన్డేలలో తను బాగా ఆడుతున్నాడు. తను ఓన్లీ టెస్ట్కే ఫార్మాట్కి మాత్రమే తను అంకితం చేస్తే తను ఒకవేళ తర్వాత నెక్స్ట్ మ్యాచెస్లో కానీ తన టెస్ట్గా చాలా గ్యాప్ వస్తుంది. తను ఏమనుకుంటాడు, నాకు ఈ మ్యాచ్ కన్ఫామ్గా ఆడాలి, ఆడకపోతే కష్టం, నెక్స్ట్ డే ఉండాలి, ఆ ప్రెజర్లో అనేది ఎక్కువ ఉంటాడు. అట్లా కాకపోతే తనకు వన్డేస్లో కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే తను బాగా ఆడుతున్నాడు, 2 సెంచరీస్ కూడా ఉన్నాయి. వన్డేలో కూడా తను బాగా ఆడుతున్నాడు కాబట్టి ఓకే, తను ఆడిపించుకోకపోయినా కానీ టీంలో ఒకవేళ తీసుకుని వెళ్ళింటే ఇంగ్లాండ్ స్క్వాడ్కి బాగుంది ఓకే మీరు అనొచ్చు. ఓపెనర్కి ఒకవేళ రోహిత్ శర్మకి ఏమైనా తను ఉంటే ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండి తను ఏమన్నా ఒకవేళ అట్లా అనుకుంటాడు, ఏమన్నా అట్లా అవుతుంది ఏమన్నా అనుకోవచ్చు. ఓకే తను ఎందుకంటే తను 16 ప్లేయర్గా అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 15 స్క్వాడే పోవాలని రూల్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ మ్యాచెస్, వరల్డ్ కప్ అలాంటి మ్యాచెస్ అయితే మనం అనుకోవచ్చు. ఈ మామూలు సిరీసెస్ కాబట్టి ఏం కాదు, 16 ప్లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు. బీసీసీఐ చూసుకుంటుంది, కావాలంటే తన ఒక ప్లేయర్కి అమౌంట్ మాత్రం చూసుకోలేదా, పెట్టుకొని పెట్టింటే బాగుందో అనిపిస్తుంది. ఓకే కానీ మనం ఏం చేద్దాం, తనైతే లేడు. అలాగే టీమ్ ఇండియా వచ్చి ఆడబోయే టీము వచ్చి ఇంగ్లాండ్ వన్డే సిరీస్కి వచ్చిన టీం వచ్చి గిల్ కెప్టెన్, అలాగే తర్వాత రోహిత్ శర్మ, తర్వాత విరాట్ కోహ్లీ అయితే ఇంకా పెట్టేస్తాను, కన్ఫర్మ్ అయితే ఇంకా కాలేదు. అది తను ఇంకా కొంచెం ప్రాసెస్లో ఉంది. తనకి స్టార్ మార్క్ ఉంది. తన బదులు ఒకవేళ మళ్ళీ తనకి ఆడకపోతే ఒక ఇంజరీ అలానే ఉంటే మేబీ మళ్ళీ ఒక గైక్వాడ్ని ఏమైనా తీసుకుంటారో, లేకపోతే మళ్ళీ సేమ్ అలానే జైస్వాల్ తీసుకొస్తారో తెలీదు, చూద్దాం మళ్ళీ. అలాగే తర్వాత తీసుకుంటే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తర్వాత కేఎల్ రాహుల్, అలాగే ఇషాన్ కిషన్ కూడా వికెట్ కీపర్, తను కూడా ఉన్నాడు. అలాగే వాషింగ్టన్ సుందర్, తర్వాత అక్షర్ పటేల్, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా అయితే బ్యాక్ వచ్చాడు. అలాగే అక్షర్ పటేల్ కూడా, తర్వాత ప్రదీప్ కృష్ణ, తర్వాత నితీష్ రాణా, వీళ్ళైతే ఉన్నారు, వీళ్ళు టీంలో ఉన్నారు. ఈ టీం అయితే వచ్చింది. హర్షిత్ రాణా ఈ టీం అయితే టీమిండియా సెలెక్ట్ అయింది. తర్వాత అలాగే హర్షదీప్, తర్వాత గుర్నూర్ బాత్, ఈ టీం 15 మెంబర్స్ అయితే ఈ స్క్వాడ్ అయితే 15 మెంబర్స్ స్క్వాడ్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మారింది ఎవరెవరు, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో ఆడిన ప్లేయర్స్ 3 మాత్రం ఆడారు. ఒకటి ప్రిన్స్ యాదవ్ ప్లేస్లో బుమ్రా వచ్చాడు. అలాగే తర్వాత హర్ష దూబే ప్లేస్లో నితీష్ రాణా వచ్చాడు. ఇది మాత్రమే జరిగిన తర్వాత జైస్వాల్ అయితే బయటికి వెళ్ళాడు. తను ఈ మార్పులు అయితే ఈ టీంకి అయితే ఈ చేంజెస్ అయ్యాయి, ఇదైనాయి. టీం అయితే బాగుంది. అలాగే నాకు తెలిసినంత వరకు అయితే అక్షర్ పటేలే ఆడొచ్చు టీం 11లో అని నేను అనుకుంటున్నాను. నితీష్ కుమార్ రెడ్డి అయితే ఆల్రౌండర్స్గా నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అలాగే చూసుకుంటే హార్దిక్ పాండ్యా అయితే లేడు,
తనకి ఇంజురీ ఇంకా తగ్గలేదు, తనకు అలానే ఇంజురీ ఉంది కాబట్టి తనైతే ఈ స్క్వాడ్లో అయితే లేడు. అలాగే తర్వాత చూసుకుంటే గుర్నూరు బాత్ తనైతే చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు కాబట్టి ఓకే పర్లేదు, బౌలింగ్ అయితే తను బాగుంది, తను తీసుకునే దాంట్లో అయితే ఏ ఆబ్జెక్షన్ అయితే లేదు. ఆడికి అయితే క్లియర్ అది, తను అయితే చాలా బాగా వేసాడు. తర్వాత హర్షదీప్ సింగ్ కూడా చాలా బాగా వేస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే సిరాజ్ మిస్ అవుతున్నాడు. సిరాజ్ని తీసుకుంటే బాగుండిందో అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఓకే క్లైమేట్ బాల్ స్వింగ్ కాలం లేదు, ఓకే హర్షదీప్, ఓకే బుమ్రా వేస్తారు ఓకే అనుకోవచ్చు. కానీ ఒకవేళ ఇంగ్లాండ్లో క్లౌడ్స్ వచ్చి కానీ ఒకవేళ రెయినీ క్లౌడ్స్ ఉండి అలా మబ్బులు ఉన్నప్పుడు తను స్పింగ్ వేసేటప్పుడు ఇద్దరు బాగుంటుంది, సిరాజ్ కానీ తర్వాత హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరు బౌలింగ్ స్పిన్ వేసేటప్పుడు బాగా వచ్చేసి బాల్ స్పింగ్ అయితే బాగా వేస్తారు కాబట్టి బాగుండింది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంగ్లాండ్లో క్లైమేట్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో చెప్పలేం కాబట్టి తను ఉండింటే బాగుండింది అనిపిస్తుంది. చూద్దాం మళ్ళీ. ఇదైతే మన టీమిండియా స్క్వాడ్ అయితే ఎలా ఉంది, అందరూ అయితే ఓకే. ఇంకా విరాట్ కోహ్లీకి కొంచెం టెస్ట్ అయితే ఇంకా తనకు పోలేదు, అది అయిపోయిన తర్వాత వస్తుంది. అలాగే తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఈ టీంలో అయితే ఉన్నాడు, తనకు కూడా అవకాశాలు అయితే వస్తాయి. మేబీ ఫస్ట్లో రాకపోయినా కానీ మిగతా తర్వాతలో అయితే రావచ్చని నేను అనుకుంటున్నాను. చూద్దాం మళ్ళీ ఏంటి, విరాట్ కోహ్లీ ఉన్నారు కాబట్టి తను కూడా పక్కన ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తర్వాత ఏమన్నా ఒకవేళ టీమ్స్ చూసుకొని కొంచెం ఏమన్నా యూజ్ అయితే అట్లా. అందులో శ్రేయస్సర్ కొంచెం వాడిన 3 మ్యాచ్లలో 2 మ్యాచ్లు అయితే ఆఫ్ఘనిస్తాన్ అంత సరిగ్గా ఆడలేదు. లాస్ట్ మ్యాచ్ పర్లేదు, నాట్అవుట్గా అయితే నిలిచాడు తను. తర్వాత ఈ సిరీస్లో తనకు కూడా కొంచెం ఇంపార్టెంట్, తను కూడా కొంచెం చూసి ఆడాలి. తర్వాత జస్ప్రీత్ బుమ్రా మనము చెప్పనవసరం లేదు, తను ఎలా వేస్తాడో ఏంటో. హర్షదీప్ సింగ్ ఓకే తను కూడా వేస్తాడు. ప్రదీప్ కృష్ణ తను కూడా బౌలింగ్ అయితే చాలా వేస్తాడు. పోయిన మ్యాచ్లో వికెట్స్ కూడా బాగా తీస్తాడు, లాస్ట్ మ్యాచ్లో 5 వికెట్స్ కూడా తను తీస్తాడు. బౌలింగ్ అయితే తన దగ్గర నుంచి కూడా మంచి బౌలింగ్ అయితే తను కూడా వేస్తున్నాడు. తర్వాత మిగతా వాళ్ళు కుల్దీప్ యాదవ్ ఛాన్స్ డైరెక్ట్ వస్తుందా అంటే చెప్పలేం. మేబీ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మధ్యలో నాకు తెలిసి అక్షర్ పటేల్ వైపే మొగ్గు చూపిస్తారు అనుకుంటున్నాను. చూద్దాం మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో. ఓకే ఇప్పటికైతే టీమిండియా అయితే ఇలా ఉంది. టీమిండియా అయితే పర్ఫెక్ట్ టీం అయితే ఉంది. చూద్దాం మేబీ ముందుకెళ్ళే కొద్దీ విరాట్ కోహ్లీ వస్తారా లేకపోతే ఏమైనా చేంజెస్ జరుగుతాయా ఏంటి అనేది మనం ముందుగా మాట్లాడుకుందాము. మన ఛానల్ని ఇంతవరకు చూసా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్లోకి వస్తాయి. అలాగే మీరు కొట్టే ప్రతి లైక్ నాకు అనేది బూస్ట్ ఇస్తుంది. ఇంకా కొత్త వీడియోస్ అనేది నేను ఏ అప్డేట్ వచ్చినా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అలాగే మన ఛానల్ మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంతవరకు మన వీడియో చూసానంటే థ్యాంక్ యూ.